హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏజెంట్ మూవీ ఓటీటీ కన్ఫర్మ్ డేట్, లైలా రామన్ రాగం ఈ 2 మూవీస్ ఓటీటీ అప్డేట్స్ గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. దానికంటే ముందు టెలిగ్రామ్ ఓపెన్ చేసి ధర్మ రియాక్షన్స్ అని టైప్ చేసి జాయిన్ అయితే అండి. అక్కడ మీకు ఫ్రీగా మూవీస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను. అండ్ ఫస్ట్ మూవీ అప్డేట్ వచ్చేసి డేర్ డెవిల్ బోర్న్ అగైన్. ఈ వెబ్ సిరీస్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో 2 ఎపిసోడ్స్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది మల్టిపుల్ లాంగ్వేజ్లో. ఎవరైనా చూడాలి అనుకుంటే ఖచ్చితంగా చూడండి. అండ్ ఇన్సిడియస్ చాప్టర్ 3 ఇదొక బెస్ట్ హర్రర్ మూవీ అనమాట. ఇన్సిడియస్ 5 మూవీస్ అయితే ఉన్నాయి, చాలా అంటే చాలా బాగుంటాయి. హర్రర్ మూవీస్ని ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఈ మూవీని కూడా ఒకసారి ట్రై చేయండి. కుటుంబ స్థలం ఈ మూవీ మార్చ్ 7న మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ కూడా మనకి అవైలబుల్గా అయితే ఉంటుంది మార్చ్ 7న. అండ్ లైలా మూవీ ఈ మూవీ మనకి థియేటర్లో రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయితే అయ్యింది. విశ్వక్సేన్ గారికి ఈ మూవీ పెద్ద డిజాస్టర్ అని చెప్పవచ్చు. ఈ మూవీ మార్చ్ 7న ఆహాలో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. మీరైతే ఈ డేట్ని 100% కన్ఫర్మ్ అయితే చేసుకోండి. అండ్ మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ రేఖా చిత్రం సోనీలో మార్చ్ 7న మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే స్ట్రీమింగ్కి రెడీ అయితే అయిపోయింది. ఈ మూవీ కూడా మనకి తెలుగు ఆడియోలో సోనీలో అయితే అవైలబుల్గా ఉంటుంది. అండ్ ధనరాజ్ నటించిన లేటెస్ట్ మూవీ రామం రాఘవం. ఈ మూవీ ఈటీవీలో కమింగ్ సూన్ అన్నారు. ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. నాకు తెలిసి మార్చ్ 21 కల్లా ఈ మూవీ ఈటీవీలో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. అండ్ దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న అవైటెడ్ మూవీ ఏదైనా ఉందా అంటే ఏజెంట్ మూవీ అయితే చాలా రోజులుగా మనకి పోస్ట్పోన్ అవ్వడం అయితే జరిగింది. ఎట్టకేలకు ఈ మూవీ మార్చ్ 14న సోనీలో అయితే వచ్చేస్తుంది. ఎవరైతే ఈ మూవీ గురించి వెయిటింగ్ చేస్తున్నారో వాళ్ళంతా కింద కామెంట్ అయితే చేయండి. సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్లో కూడా చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్